గైస్ ఈ వీడియోలో పాయింట్ 5 చూద్దాము. కన్కాటినేట్ ట్యూపుల్స్ అని ఉంది. ఓకేనా, జాయిన్లోను నేను స్ట్రింగ్లోను కన్కాటినేట్ అంటే ఏం చెప్పాను గైస్, యాడ్ చేయడం, అవునా, జాయిన్ చేయడం అని చెప్పి. అంటే రెండు ట్యూపుల్స్ ఉంటే వాటిని కలపడం, రెండు లిస్టులు ఉంటే వాటిని కలపడం, రెండు స్ట్రింగ్స్ ఉంటే వాటిని కలపడం, దాన్ని మనము కన్కాటినేట్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ మనము ట్యూపుల్లో చూద్దాం. ఇలాగ వాల్యూస్ ఉన్నాయి మనకి 1,7.89, అండ్ దెన్ మనకు కింగ్ అని ఇలా ఉంది. సేమ్ ఇంకొక ట్యూపుల్ ఉంది, ఆ ట్యూపుల్ పేరు వచ్చి బి ఈక్వల్స్ టు అని చెప్పి ఇక్కడ 34, ఇక్కడ అంబ్రెల్లా అని ఇస్తున్నాం. ఇలా 2 వాల్యూస్ చాలండి. ఇప్పుడు ఎలా జాయిన్ చేసాం గైస్, మనం స్ట్రింగ్లోను లిస్ట్లోను ఇలా ప్లస్ అనేది వాడి చేసాం. ఇక్కడ కూడా సేమ్ గైస్, ఏ ప్లస్ బి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనము ప్రింట్లో ఇద్దాం. ఇలా ఇచ్చా. ఇప్పుడు చూడండి, దీన్ని రన్ చేసా. ఇక్కడ ఏమైంది, నాకు ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్ అన్నీ ఒకటే ట్యూపుల్లోకి వచ్చేసాయి. సో అంటే రెండు ట్యూపులు జాయిన్ అయినాయా? ఎస్. ఇలా కూడా ఇవ్వచ్చా నేను, సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అని ఇస్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, ఈ ట్యూపుల్ ఉంది కదా, ఏ ప్లస్ బి రెండు జాయిన్ అయ్యి సిలో స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ సి అని ఇచ్చాను అనుకో, నాకు అది అవుట్పుట్లో పడుతుంది. వచ్చిందా? ఎలా వచ్చింది ఇది అంటే, ఈ రెండు వాల్యూస్ రెండు జాయిన్ అయిపోయి సిలో స్టోర్ అవుతాయి. సో నేను ఇక్కడ ప్రింట్ సి అన్నా కాబట్టి సిలో ఏమేమి వాల్యూస్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అవుతాయి. సో ఇది మనకి ఇలా వచ్చింది. సో అంతే గైస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సింబల్ ఏంటి అంటే ప్లస్. మనము ట్యూపుల్స్ని కూడా జాయిన్ చేయొచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యా.